సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకైనా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ హైకమాండ్ పెద్దలతో కూడా రేవంత్ భేటీ కానున్నారు. ఇటు మంత్రివర్గ విస్తరణ సహా నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా రేవంత్ చర్చిస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజాపాలన విజయోత్సవాలపై కూడా రేవంత్ హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. ఇక డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే ఉంది. ఆ రోజు సెక్రటరియట్ ముంగట తెలుగు తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు. అయితే దీనికి అటు సోనియా గాంధీని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ఢిల్లీకి వెళ్లే ముందు రేవంత్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఇక రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్న చోట్ల కూడా కాంగ్రెస్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. అటు రేవంత్ ప్రచారం ఏదైతే ఉందో గ్యారంటీలు తెలంగాణలో అన్ని అమలు చేస్తున్నామని, ఇటు మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కూడా రేవంత్ అక్కడ ప్రచారం నిర్వహించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో ఎటువంటి గ్యారంటీలు అమలు చేయడం లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా అక్కడ బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రచారంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అటు ఘోరంగా విఫలమవడంతో ఇవాళ ప్రెస్ మీట్లో రేవంత్ ఆ విమర్శలకు ఎటువంటి సమాధానం ఇస్తారు, అసలు ఆయన ఏం మాట్లాడతారనే చర్చ కూడా సాగుతుంది. మరోవైపు హైకమాండ్కు రేవంత్కు గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్ పెరిగిందని కూడా, అందుకే కొంతకాలంగా రాహుల్ రేవంత్కు దూరంగా ఉంటున్నారని, మొన్న కులగణన కోసం సర్వే కోసం సంబంధించి వచ్చిన సమావేశానికి కూడా రాహుల్ రేవంత్తో అంటిముట్టనట్లు ఉంటున్నారని చెప్పి ఈ చర్చ అయితే ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఇక ఈ పరిణామాల అన్నిటి నేపథ్యంలో రేవంత్ మాటలను హైకమాండ్ వింటుందా, మంత్రివర్గంలో రేవంత్ చెప్పిన వాళ్లకు అటు మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా అనేది మాత్రం కొంతవరకు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అటు మహారాష్ట్రలో ప్రస్తుతం ఘోరంగా విఫలమైన నేపథ్యంలో వాటిపై మంతనాలు, అటు సమాలోచనలు కూడా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీ వెళ్ళడం, అటు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తొలిసారి రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు రేవంత్ రెడ్డిపై హైకమాండ్ గుస్సాగా ఉందంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో రేవంత్ మాట వింటుందా, అటు నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, ఇటు కేబినెట్ భర్తీ కూర్పులో కానీ అటు రేవంత్ మాట హైకమాండ్ వింటుందా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. చూసుకుంటే రేవంత్కు మొదట్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రేవంత్కు అటు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత రేవంత్ చెప్పినట్లే అంతా రాష్ట్రంలో సాగిందని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత మాత్రం పరిస్థితులు కొంత మారాయని విమర్శలు ఉన్నాయి. నార్మల్గా అంటే రేవంత్ రెడ్డికి అటు రాహుల్ గాంధీ సహా అదానీ అంశంలో చూసుకుంటే అదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం, ఓవైపు నార్త్లో ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీతో దోస్తీ చేస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ కేటీఆర్ సహా మిగతా విపక్షాలు ఏవైతున్నాయో అవి ఆరోపిస్తున్న వేళ అటు ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఇదే ప్రశ్న కూడా ఎదురైంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అదానీతో దోస్తిగా ఉన్నారంటూ కూడా రాహుల్కు ఈ ప్రశ్న ఎదురైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే అటు మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలలో ఘోర ఫలితాల తర్వాత ఓవైపు కర్ణాటక సహా తెలంగాణ సీఎంలను మారుస్తారని కూడా ఓ చర్చ సాగింది. ఇక ఇవన్నిటి నేపథ్యంలో అటు హైకమాండ్ ఇప్పుడు రేవంత్ ఢిల్లీ టూర్కి సంబంధించి హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, ఆయనపై హైకమాండ్ గుర్రుగా నిజంగా ఉందా, లేదంటే రేవంత్ చెప్పిన దానికి హైకమాండ్ సానుకూలంగా స్పందిస్తుందా అనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.